పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఆయన సహజంగానే ఆవేశపరుడు, ఒక దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి. అలాంటి వాడు పరిణితి చెందిన ప్రసంగం, రాష్ట్రం పట్ల ప్రేమ, భవిష్యత్తు పట్ల ఆశ, ప్రజలకు భరోసా కల్పిస్తా పదే పదే ఆయన వీళ్ళ చేష్టలకు ఎవడన్నా ప్రజలు మభ్య పెడతారేమో, ప్రజలని మోసపోతారేమో అని, మాయలో పడతారేమో అని, వీళ్ళు దుష్ప్రచారం నమ్ముతారేమో అని ఆయన పదే పదే ఎందుకు చెప్తున్నాడంటే 10 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటామని, వాళ్ళ మాటలేమో నమ్మకండి అని చెప్తున్నాడు. ఆయన ఆవేశపూరితంగా ఆయన కూడా సమాధానం చెప్పగలడు, ఆ దమ్ము ఉంది. కానీ ఆయన వీళ్ళు పదే పదే టార్గెట్, నేను ఎప్పుడో చెప్పాను, ఆయన ఒక నార చుట్టిన నాటు బాంబులాటాడు, మీరు ఆయన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎవరైనా సరే రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తే చేతిలో పేలిపోద్దని చెప్పాను. ఆల్రెడీ మీకు ఒకసారి చేతిలో పేలిపోయింది, చేతి వేళ్ళు కాళ్ళు తునకలు అయిపోయినాయి, అడ్రస్ లేకుండా పోయారు, 11 సీట్లు పరిమితం అయిపోయారు. అయినా మళ్ళీ అట్లా అన్ని కట్టులు కట్టుకుని వచ్చి మళ్ళీ రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. ఈసారి అది మందు పాతరు, కాల్ పెట్టినా పేలిపోతారు, కాల్ తీసినా పేలిపోతారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలను మెప్పించే విధంగా మీ కార్యక్రమాల్లో ప్రజలకు మీరు ఏం చేస్తారో చెప్పుకుని గెలిస్తే అది గెలుపు. అంతేగాని మా బాబు మా చిన్న చెప్పాడు, నన్ను పొడి చెత్తాను చూసారు, ఇలాంటి ఏడుపులు ఎడితే నమ్మి జనాలు ఎవడలేడు. అది నమ్మొద్దని అవన్నీ దొంగ ఏడుపులు మేము చెప్తాం.